ఇదే 2 BHK ఫేజ్ 2 సంబంధించినటువంటి ప్రముఖులు అక్కడ ప్రజల యొక్క బాగోగులు చూసుకున్నటువంటి జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు. దాదాపు ఆయనకున్నటువంటి టైం ఏంటి, లేకపోతే ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల శ్రేయస్సు కోసం ఏమేం తోడ్పడుతున్నారు, అక్కడ ఆఫీసర్లతో మాట్లాడడం నుంచి మొదలు పెడితే అధికారుల వరకు వాళ్ళకున్నటువంటి సమస్యలు కావచ్చు, వాళ్ళకున్నటువంటి రానున్నటువంటి ఫెసిలిటీస్ అంతా కూడా తను రోజు పరిచయాలు పెంచుకుంటూ అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఆ కాళ్ళ ఇలా పడుతుంటూ కూడా తనకు సాధించే వరకు మాత్రమే నిద్రపోనంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. మేము అక్కడి నుంచి తెలుసుకున్న తర్వాత కేవలం రషీద్ అన్న పేరు మాత్రమే ఉంది. తన పడుతున్నటువంటి సమస్యలు ఏంటి, లేకపోతే ప్రజల కోసం తను మాట్లాడుతున్నటువంటి సమస్యలు ఏంటి, లేదంటే వాళ్ళకున్నటువంటి సమస్యలు ఏంటి, రానున్న రోజుల్లో ఏ అధికారులతో మాట్లాడితే ఆ సమస్యలు తీరుతాయి, లేదంటే అక్కడ ఉన్నటువంటి నెలకొన్నటువంటి సమస్యలు ఏంటి, ఇప్పటిదాకా ఏం తీరాయి, మరీ ముఖ్యంగా ఇక్కడ ఫెసిలిటీస్ ఏదైతే ఉందో తన కంపల్సరీగా కేవలం సొంత డబ్బులతో మాత్రమే ఖర్చు పెట్టినటువంటి మేము గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మా అంతటా మేమే ఇక్కడ డెవలప్ చేశామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం, అయితే వాళ్ళు మనతో ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి అంతా కూడా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీ యొక్క బిజీ టైంని కూడా మా హిట్ టీవీకి కేటాయించినందుకు నిజంగా కృతజ్ఞతలు మేము ఉంటామని చెప్తున్నాం సార్. నిజంగా ఈ యొక్క సోషల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఇమ్యూనిటీస్ కావచ్చు, ఎప్పటి నుంచి పోరాడుతున్నారు, లేకపోతే ఇంత ముందుకు వచ్చినటువంటి పట్టాలు పొందినటువంటి మీరు అసలు ఫెసిలిటీస్ లేకుండా కూడా పట్టాలు పొందారా మీరంతా కూడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు షేక్ అబ్దుల్ రషీద్ అండి. కాన్స్టిట్యున్సీ నాంపల్లి సంబంధించింది నేను. సో ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒక హిట్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా ఉన్న ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు బయట జనాలకి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏందనేది ఆ ప్రాబ్లమ్స్ మీరు బయట పెడతారని చాలా పెద్ద ఆశ పెట్టుకొని మీరు ఇక్కడ వచ్చారు, ఆ కృషి చేసి. సో మా ఒక బాధ్యత కాబట్టి మీ ముందు ఈ మాట పెడుతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ మేము పేద జనాలందరూ ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్ వేసామో 8 years అయిపోయింది. 8 years అయిన తర్వాత జనాలందరూ మర్చిపోయారు. మేము అప్లికేషన్ ఫామ్ వేసింది కూడా మాకు గుర్తు లేదండి, అంటే జనాలు మర్చిపోయారు. అన్ఫార్చునేట్లీ మాకు ఎలక్షన్ బిఫోర్ ఒక 3-4 months ముందు మాకు కాల్ వచ్చింది మండల ఆఫీస్ నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీకు 2 BHK కేసీఆర్ 2 BHK వచ్చిందంటే ఐ వాజ్ షాక్ అండి. నేనైతే అక్కడే రోడ్డు మీద నిలబడిపోయాను చాలాసేపు వరకు. ఎందుకంటే ఒక మాట చెప్పాలంటే పేదవాడు కలగనే కళని బీఆర్ఎస్ గవర్నమెంట్ తీర్చిందని నేను తెలియజేస్తున్నానండి. ఇటువంటి కళ అంటే ఒక మాటకి చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాటకి చెప్పాలంటే ఒక పాటలో కూడా ఉంది, కళలో అయినా కలగనలేదే ఇటువంటి ఇల్లులు వస్తాయని. దాన్ని మార్చి నేను ఇలా చెప్తున్నానండి. నిజంగా పేద జన కళల్ని తీర్చిన వాడు ఎవరైనా ఉన్నారంటే మేము నమ్మే అతను బీఆర్ఎస్ గవర్నమెంట్, మన కేసీఆర్ గారు, తెలంగాణ మహాత్మా గారు. ఆయన చేసిన గొప్ప పని ఎవ్వరు చేయరని నేను తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా ఇక్కడ ఫెసిలిటీస్ కోసం మీరు నిరంతరం కలెక్టర్లతో సహా రెవెన్యూ అధికారులతో కూడా మీరు మాట్లాడుతున్నారని చెప్తున్నారు జనాలు. ముఖ్యంగా మీరు ఇక్కడ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి సార్? ఎమ్యూనిటీస్ బేసిక్ సార్, ఇక్కడ బేసిక్ నీడ్స్లో చూడాలంటే ఇప్పుడు వరకు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్కూల్ లేదండి, గవర్నమెంట్ స్కూల్ అని. ఎందుకంటే 15,660 ఫ్లాట్లు ఉన్నాయండి. ఒక్క ఫ్లాట్ లోపల 3-4 పిల్లలు ఉన్నారు. సో మెజారిటీ అంటే పీపుల్ కౌంట్ చేస్తే, ఒకవేళ పిల్లలు ఆ లేడీస్ జెంట్స్ని కౌంట్ చేస్తే దాదాపుగా ఇక్కడ 70 నుంచి 80 మంది జనాలు ఇక్కడ ఉండే ఒక 2 BHK హౌసింగ్ డిగ్నిటీ సొసైటీ ఇది. సో ఇక్కడ నార్మల్గా అండి ఆంగన్వాడీకి స్కూల్ పిల్లలకు పంపిస్తే 750-1000 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. కేవలం 2-3 టీచర్లు ఉన్నారు. సులభం అనేది అంటే ఫెసిలిటీస్ అనేది దేనికి లేదండి. ఫస్ట్ నీడ్ ఇక్కడ జనాలు ఇక్కడ నమ్మొచ్చారండి. సో మా దురదృష్టం ఏంటంటే ఆ పాత ప్రభుత్వం పోయిన తర్వాత మాకు పట్టించుకునేవాడు ఎవరు లేడు ఇక్కడ. ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కానీ ఈ రోజు వరకు అండి ఒక సీఎం పని చేసే ఒక సీఎం ఇంతమంది 80,000 జనాలు ఇక్కడ ఉండేవాళ్ళు జనాల దగ్గర కనీసం కాంగ్రెస్ ఏదైనా ఎమ్మెల్యే కానీ ఎవరైనా మన ఎంపీలు కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్కసారి కూడా ఈ పేద జనాల దగ్గర ఇక్కడ కొల్లూరుకు వచ్చి ఫేజ్ 2కి విజిట్ చేయలేదండి. ఇది చాలా బాధాకరమైనది మాకు. సో మాకు ఒకటి స్కూల్ చాలా అవసరం అండి. ఎందుకంటే 1 సంవత్సరం పిల్లలది బ్యాక్ అయిపోయాం మేము. 1 year పిల్లల భవిష్యత్తు పాడైపోయింది ఇక్కడ ఎడ్యుకేషన్ లేని వల్ల. ఇంకొకటి అండి, ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ లేదు.
అది కూడా గవర్నమెంట్. మేము రీసెంట్లీ కలెక్టర్ గారు మా దగ్గర రావటం జరిగింది, ప్రావణ్య గారు, కొత్త కలెక్టర్ గారు, మన సంగారెడ్డి కలెక్టర్ గారు రావటం జరిగింది. సో ఆ కలెక్టర్ మేడము మాకు 2-3 గంటలు టైం ఇచ్చారండి. మేము 15 minutes ఇక్కడున్న సమస్యలు, ఇక్కడున్న ప్రశ్నలన్నీ నేను ప్రావణ్య మేడం కలెక్టర్ గారికి చెప్పాను. నేను ఆ ప్రావణ్య గారికి కూడా, మా కేసీఆర్ నగర్ అందరూ ధన్యవాదాలండి. ఎందుకంటే మీరు అంత పేషెన్స్ పెట్టుకొని మా పేద జనాలు, మేము మా బాధలన్నీ మీ ముందు పెడితే, ఆ బాధలన్నీ మేము ఏమేమి పెట్టామంటే సార్, బౌండరీ వాల్ ఒకటి ఉంది, బౌండరీ వాల్ లేదు, జంతువులు లోపలికి వస్తున్నాయి, బౌండరీ వాల్ కట్టిస్తారని ప్రామిస్ చేశారు. ఆ తర్వాత గ్రేవీ యార్డ్స్, ఇక్కడ ఎంతో మంది సివియర్ కార్డిక్ అరెస్ట్ వలన ఎంతో మంది సీనియర్ సిటిజన్ చనిపోయారు. ఫాస్ట్ ఎయిడ్ కూడా ఇక్కడ లేదండి. సో నా చేతుల్లో ఎంతో మంది చనిపోయారు. సిపిఆర్ కూడా మేము ఇచ్చే వరకు ఆ టైం కూడా దొరకలేదు. ఆ కలెక్టర్ మేడం గారు చెప్పిన తర్వాత ఒక అంబులెన్స్ ఇక్కడ పంపించడం జరిగింది. ఒక అంబులెన్స్ ఇక్కడ ప్రజెంట్ కేసీఆర్ నగర్లో కేటాయించారు. తర్వాత గ్రేవీ యార్డ్స్ కూడా కలెక్టర్ మేడం చెప్తే, కలెక్టర్ మేడం గ్రేవీ యార్డ్స్ కూడా ఆ 19 pointsలో గ్రేవీ యార్డ్స్ కూడా వర్క్ జరుగుతుందండి. 5 ఎకరాల ప్లేస్లో డివైడెడ్ బై 3కి, అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఈ 3 కూడా సమానంగా ఇవ్వాలని వాళ్ళు కలెక్టర్ మేడం చెప్పారు. తప్పకుండా అది కూడా ఇద్దని చెప్పారు. ఆ తర్వాత అండి, రేషన్ షాప్ అనేది ఇంతమంది ఉన్నారు. పాత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్కి తెలుసు. సో ఎందుకు తెలుసు అంటే, ఇది ఎవరి దగ్గర అయితే వైట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళకే ఇల్లులు కేటాయించారు. సో వాళ్ళకి వైట్ రేషన్ కార్డు వాళ్ళు పేదవాళ్లే కాబట్టి, ఆ పేదవాళ్లకే ఇక్కడ ఇల్లులు కేటాయించారు కాబట్టి, మరి పేదవాళ్ళు రైస్, పీడిఎస్ రైస్ తీసుకుంటానికి లింగంపల్లికి వెళ్తున్నారు. వచ్చే రైస్ ఏమో ఫ్రీ 6 కిలోలు, దానికి 6 కిలోలు రైస్కి నలుగురు ఉంటే 6, 12 కిలోలు. ఈ 12 కిలోలు 24 కిలోలు రైస్ కోసం ఒక 500-600 ఖర్చు చేసి వస్తున్నారు ఆటోలో వెళ్ళొస్తాను. ఇది ఎక్కడ న్యాయం అండి? పేదవాళ్ళకి ఇచ్చిన ఇల్లులు ఇక్కడ ఇంకా పేదవాళ్ళలా మారుతున్నారులే కానీ వాళ్ళకి ఒక ఇన్కమ్ ఆఫ్ సోర్స్ అనేది, ఉన్న డబ్బుల్లో సేవింగ్ చేసుకుంటానికి ఇక్కడ ఫెసిలిటీ లేదు. ఇంకొకటి అండి, ఇక్కడ కేసీఆర్ నగర్లో మా మీద, పేద జనాల మీద జరిగిన ఒక దౌర్జన్యం అనుకోండి మీరు, మా మీద ఫోర్స్లీ 2 సంవత్సరాలు ట్యాక్స్ అనేది కట్టించుకుంది ఈ కొత్త ప్రభుత్వం. సో 2 సంవత్సరాల ట్యాక్స్ మేము ఎలా కడతామండి? 1836 రూపాయలు పర్ ఇయర్ ట్యాక్స్. 2 సంవత్సరాల ట్యాక్స్ 3760 రూపీస్ ట్యాక్స్ మా ప్రతి ఫ్లాట్ నుంచి తీసుకున్నారు. అది ఎన్ని కోట్లు అవుతాయండి? 15,000, అంటే 15,660 ఫ్లాట్ వాళ్ళు ఇవన్నీ 4,000, ఆల్మోస్ట్ 3,760 రూపీస్ కట్టారు. కోట్ల రూపాయలు మా డబ్బు మేము ఖర్చు పెట్టుకున్నాం, మా డబ్బు మేము మున్సిపాలిటీకి ఇస్తున్నాం. సరే, మా డబ్బులు మా మీద ఎందుకు ఖర్చు చేయట్లేదు? ఏ ప్రభుత్వం, ఈ వచ్చిన కొత్త ప్రభుత్వం మీద అయితే కేసీఆర్ నగర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళైతే చాలా కోపంలో ఉన్నారండి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం, ఒక మాట చెప్పాలంటే, కొత్త ప్రభుత్వం బస్సు తప్ప ఇంక ఏ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసింది చెప్పండి? బస్సు తప్ప బస్సు ఇచ్చారు. ఆ తర్వాత 2,500 ప్రతి ఆడపడుచు అకౌంట్లో పడతాయి అన్నారు. 21 నెల అవుతుంది. 21 నెల 2,500 అంటే 40,000 రూపాయలు ఒక ఆడపడుచుకి రావాలి. ఇప్పుడు వరకు 1 రూపాయి కూడా రాలేదు. ఇంకోటండి, ఆ తర్వాత మళ్ళీ ఈ పేద జనాల కోసం చెప్పారు, పెళ్లికి తులం 1,00,000 డబ్బులు ఆ చిల్లరిస్తారు, తులం బంగారం ఇస్తారని. మరి ఇప్పుడు వరకు 65,000 పెళ్లిళ్ళు జరిగినాయి తెలంగాణలో. మరి 65 పెళ్లిళ్ళు అంటే 65,000 తులాలు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ పేద జనాలకి ఇవ్వాలి. ఎందుకంటే పేద జనాలకి మోసం మాటల్లో మునిగిచ్చి, ఎందుకంటే పేదవాడు ఎప్పుడు మోసపోతాడండి. పేదవాడి దగ్గర అధికారులను అడిగే ప్రయత్నం చేశాం, కానీ వాళ్ళంతా కూడా కొట్టివేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అది అట్లాంటివి ఏం జరగలేదు సార్, మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పేసి ఈజీగా కొట్టేసారు. నిజంగా ఒక్కొక్క బిల్డింగ్ పేరు మీద 1,60,000 నుంచి 1,70,000 వరకు వసూలు చేశారనే, కరెంటు బిల్ల పేరు మీద వసూలు చేశారనే మాట ఎంతవరకు వాస్తవం? మీరు ఇక్కడ వాస్తవ్యులు కాబట్టి చెప్పండి. ఇదిగోండి, ఫస్ట్ ఏంటంటే, మాకు ఈ కేసీఆర్ ప్రభుత్వం కట్టించిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఈ ఫ్లాట్లు అనేది అలాట్మెంట్ పట్టాలు ఇవ్వటం జరిగింది. పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా సంవత్సరం వరకు మాకు అలాట్మెంట్ బిల్డింగ్లు ఫ్లాట్లు ఇవ్వలేదు. అంటే పట్టాలు మాకు 2003 అక్టోబర్ 21కి ఇచ్చారు. పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా 1 సంవత్సరం అయిపోయింది. 2024 మళ్ళీ అక్టోబర్ వచ్చిన తర్వాత, ఆ తర్వాత మాకు మేమే ఇక్కడ పేద జనాలు 100 సార్లు అండి ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ అని అక్కడ నుంచి సిటీ నుంచి ఇక్కడ రావటం. అప్పుడు బస్సులు లేవు, ఏం లేవు. ఆటోలకి ఇక్కడ రావాలంటే కనీసం 1,500 రూపాయలు, 2,000 రూపీస్ పెట్టుకోవాలి. ఆ సమయంలో వచ్చిన తర్వాత కూడా మాకు ఇక్కడ చాలా ఇబ్బందులు జరిగినాయి. ఇంకొకటి అంటారా, ఎలక్ట్రిసిటీ. నేను ఈ మాట ముందు ఎందుకు చెప్పానంటే, ఈ జనాలకు అర్థం కావాలి కాబట్టి, ఎలక్ట్రిసిటీ మాకు 1 year ముందు పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి మాకు క్యాలిక్యులేషన్ వేసి ఎలక్ట్రిసిటీ చేస్తారా?
కరెంటు కూడా రాలేదు. మాకు కరెంటు వచ్చింది జనవరిలో 2024లో జనవరిలో వచ్చింది మాకు. అంటే ఇప్పుడు సంవత్సరం కూడా మాకు కంప్లీట్ కాలేదు. మళ్ళీ జనవరి వస్తే సంవత్సరం అయింది. 9 ఇది ఎక్కడ న్యాయమండి? 9 నెలల కరెంటు బిల్లు. ఇది ఉండేది పేద జనాలు, డబ్బులు వాళ్ళకి కాదు, వివిఐపి వాళ్ళకి ఇవ్వలేదు, హ్యాపీ హోమ్స్ కాదు. ఇది పేద జనాలకి ఇచ్చిన ఒక 550 స్క్వేర్ యార్డ్స్ లో ఇచ్చిన ఒక ఫ్లాట్. ఇది స్క్వేర్ ఫీట్ లో ఇచ్చిన ఫ్లాట్. దాంట్లో కామన్ మీటర్ ఉందండి. ప్రతి బిల్డింగ్ లో 117 బిల్డింగ్లు ఉన్నాయి. మీరు ఆలోచించండి, 117 బిల్డింగ్లకి ఒక్కొక్క బిల్డింగ్ కి 9 నెలల బిల్లు ఎంత వచ్చిందంటే 1,60,000, 1,70,000, 1,80,000, 1,90,000 రూపాయలు, ₹1,00,000 నుంచి స్టార్ట్ అయినాయండి. సో ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు మేము కట్టకపోతే వాళ్ళు పెద్ద ఆఫీసర్లు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ డిఈ గారు, ఏఈ గారు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని మీరు కట్టకపోతే మీ కరెంటు కట్ చేస్తాం, మీ లిఫ్ట్లు పనికి చేయవు, ఇలా అందరికి భయపెట్టించిన తర్వాత పేద జనాలు భయపడి మా సొంత డబ్బులు మెయింటెనెన్స్ లో నుంచి, ఇక్కడ నుంచి ఏదైతే మెయింటెనెన్స్ తీసుకుంటున్నామో ఆ డబ్బుల నుంచే మేము కరెంటు బిల్లు కట్టామండి. అడిషనల్ గా జనాల దగ్గర తీసుకోకుండా మా పేద జనాలు ఎంతమంది ఫ్లాట్లు ఉన్నాయో ఒక్కొక్క బిల్డింగ్ లో 170 ఫ్లాట్లు ఉన్నాయి. సరే, కరెంట్ బిల్లుల మీద ఇంత వసూలు చేస్తుంటే, ఇంత దోపిడీ జరుగుతుంటే మీకు ప్రశ్నించాలని చెప్పలేదా? మీ అనిపించలేదా? ప్రతి ఒక్క ఇంటికి 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ మాట మీకు ఆ సమయంలో ఎందుకు గుర్తు రాలేకపోయింది? మీరు ఆ గవర్నమెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అథారిటీస్కి ఎందుకు ప్రశ్నించలేకపోయారు మీరంతా కూడా? హిందీలో కూడా చెప్పమంటారా? హిందీలో చెప్పమంటారా? तो अभी आप जो बोले यानी इलेक्ट्रिसिटी जो आए, हम उनके लिए जो है हमारी सारी आवाम, जितने यहाँ पे एडमिन्स है बिल्डिंग्स के, जो जिम्मेदार होते हैं, उन लोगों को हम लेके गए, लेके जाके डीओ ऑफिस को, हम डीओ ऑफिस को भी गए और यहाँ पे जो है सब स्टेशन जो है हमारी पूरी पब्लिक जाके ठहर के उनसे पूछे, हाउसिंग ऑफिसरों से भी पूछे जो हाउसिंग डिपार्टमेंट के, और हम ये बात जो है हाउसिंग डिपार्टमेंट के जो इंचार्ज है कलेक्टर गौतम साहब, हम गौतम साहब के सामने भी ये बात रखे और कलेक्टर मैडम के पास भी हम रखे. पिछले जो भारती मैडम थे वो मैडम के पास भी हम ये प्रॉब्लम रखे. मैडम, 9 महीने का बिल एक साथ हम लोग को जनरेट करना, ये पब्लिक गरीब आवाम के ऊपर जुल्म है, ये सरासर जुल्म है, हम नहीं भर सकते. फिर भी हमारी बात कोई भी नहीं सुने, ना कोई हुकूमत सुनी. ये नई गवर्नमेंट भी किसी किस्म का हमारे साथ हाथ मिला के, गरीब आवाम है, ये नई हुकूमत गरीब आवाम को क्या कीड़े मकोड़े समझ रही, इंसान नहीं समझती. या पूरे इंसान है, या इन लोगों के लिए जस्टिस के लिए हम लोग खड़े हुए हैं. इसके लिए चाहे आने वाले इलेक्शन में, चाहे म्युनिसिपैलिटी इलेक्शन हो या जीएचएमसी इलेक्शन हो, या आने वाले 2 साल के बाद एमएलए इलेक्शन हो, ये हमारी गरीब आवाम ये उंगली के जरिए से, ये उंगली पे जो टिक लगाएंगे, ये टिक के जरिए से हुकूमत को बदल के रखेंगे अगर हम लोगों को इंसाफ नहीं मिला तो. సార్, ఇప్పటికే మీరు పక్కలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొనాలంటే పక్కలో ఏదైతే ఉంటుందో అక్కడ వెళ్ళాల్సినటువంటి అవసరం. కానీ యాజ్ పర్ రోస్టర్ చూసుకుంటే, మీకున్నటువంటి జనావాసన చూసుకుంటే ఇక్కడ దాదాపు లక్షలకు పైగా ఓట్లు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఒక ఇంట్లో 3 లేదా 4 ఓట్లు చూసుకుంటే. నిజంగా రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు సపరేట్ కమ్యూనిటీ ఏర్పడి మీకు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారా, లేదంటే ఇప్పటికే ఏదన్నా ఏం జరుగుతుంది? అసలు మీరు ఎప్పుడైనా కలిసారా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఆ కలెక్టర్లకు మీ యొక్క నివేదిక ఇచ్చారా? మీ యొక్క सर, इसके ऊपर जो है हम लोग यहाँ पे पठानचूरू में हमारे बीआरएस के इंचार्ज है आदर्श रेड्डी साहब है. तो हम आदर्श रेड्डी साहब से बहुत बार मिलना हुआ, क्योंकि हम लोग जो है वी आर दी लवर्स ऑफ बीआरएस, क्योंकि हम वफादारी करते साहब, गद्दारी नहीं करते. हमको ये घर बीआरएस से मिला. हम जब तक यहाँ केसीआर नगर में रहेंगे, ईमानदारी के साथ जब तक हम जिंदा रहेंगे, बीआरएस गवर्नमेंट के साथ ही चलेंगे और साथ ही हम लेके चलेंगे. एक और बात आप जो पूछे कि कॉन्स्टेंसी यहाँ पे इतनी मेजोरिटी में पब्लिक है. सर, हम ऑलरेडी आदर्श रेड्डी साहब को बोले, गवर्नमेंट ऑफिशियल्स को भी बोले कि यहाँ पे जो है ऑलमोस्ट 1 लाख मेजोरिटी की पब्लिक, जो पूरे लोग हैं, वुमेन्स, गर्ल्स, बच्चियां, बच्चे, पूरे लोग मिला के यहाँ पे 2 कॉर्पोरेटर की जगह है साहब. ओनली केसीआर नगर फेज 2 2 कॉर्पोरेटर यहाँ बन सकता अगर जीएचएमसी हुआ, या 2 जो है यहाँ पे काउंसलर बन सकता. उतनी मेजोरिटी, उतनी वोटिंग परसेंटेज यहाँ है. और एक देखा गया आपको एक सेपरेट कॉन्स्टिट्यूंसी बन सकता, फेज 2 सेपरेट कॉन्स्टिट्यूंसी बन सकता. तो हम गवर्नमेंट से भी जो है ये निवेदन कर रहे हैं, गवर्नमेंट से हम ये जो है हमारा हक है, हम गवर्नमेंट से ये पूछ रहे हैं कि हमारे लिए केसीआर नगर फेज 1 और अतराफ में थोड़ा सा हिस्सा मिलाकर हमारा कॉन्स्टिट्यूंसी अलग करे. सर, फाइनल कंक्लूड कर सकते हैं, इधर फैसिलिटीज आने के बाद आप क्या क्या सोच रहा, पीपल्स के बारे में आप क्या क्या प्रोग्रेस में चल रहा है, और इनके लोगों के
सभ्यता के लिए, सैनिटेशन के लिए और क्या है हॉस्पिटलाइज के लिए, एजुकेशन के लिए क्या क्या अधिकारों क्या प्रॉमिस दिए, क्या वो कब कर सकते हैं, करने के बाद आप कौन कौन एमएलए साथ है, क्या कुछ ऑफिसर्स कंसर्न ऑफिसर के कब कब मिला है, वो कुछ प्रॉमिस दिए हैं क्या, कोई नहीं कर सकते तो कब हो जाएगा वो पूरा काम, कब हो जाएगा, आप कब मान रहे हैं आप? सर हमारे को सबसे पहले जो है ये बताना चाह रहा हूं मैं आपको कि हमारे लिए कोई भी प्रॉमिस नहीं करा साहब आप तक। कोई भी यहाँ पे जो यानी कॉन्स्टिट्यूंसी के जो हमारे पटानचेरू कॉन्स्टिट्यूंसी को जो लगता, हमारे महिपाल रेड्डी साहब एमएलए है, अभी फिलहाल आप सारे अवाम को मालूम है कि कांग्रेस के अंदर जो है चले गए बोल के, तो सब ये हम जो है एक भरोसा करके एक एमएलए को लेके आते अवाम पूरी, तो हमारे साथ कोई भी हमारे को भरोसा नहीं दिया कि हम आने के बाद ये करते वो करते, बल्कि हमको सिर्फ एक मैडम भरोसा दिए साहब, वो कलेक्टर मैडम है संगारेड्डी के प्रावनिया मैडम, हमारे को भरोसा दिए कि मैं आपके केसीआर नगर के सारे प्रॉब्लम्स को दूर करूंगी बोल के। एक दूसरा साहब, हमारे को जब तक कोई भी यहाँ पे आने वाला काउंसलर इलेक्शन हो या म्युनिसिपल इलेक्शन हो या एमएलए इलेक्शन हो, हम जब तक वोट नहीं डालेंगे उनको, वो पार्टियों को, जब तक हमारे गरीब आवाम के केसीआर नगर फेज 2 के साथ जस्टिस नहीं करते। सबसे बड़ा पानी का प्रॉब्लम, इलेक्ट्रिसिटी का प्रॉब्लम, हमारे पास से पैसा लिया गया। दूसरा साहब, बिल्डिंग का खर्च हम लगाए, लाखों रुपए एक एक बिल्डिंग से हम लगाए, गरीब आवाम के पैसे से हम लोग सब खड़ के लगाए। एक और साहब, टैक्स के नाम पे हमारे से एक माने में हमारे से वसूली की गई, गरीब आवाम से टैक्स के नाम पे डरा के वसूली की गई। कई लोग पट्टा कैंसिल होते गरीब आवाम को डराए, तो डराने के बावजूद भी साहब टैक्स भरे, लाइट भरे, हम लोग सारे चीजें करे, उसके बावजूद भी कुछ गवर्नमेंट ऑफिशियल्स आके डराते हमारे को। यहाँ पे हफ्ते में 2 बार इंक्वायरी को आते साहब, घर लॉक रहता, पब्लिक कैसा देखेंगे, क्या जॉब नहीं करना, घर को लॉक डाल के खुला रख के जाना, अगर चोरी हुई तो कौन देता। तो मैं एक ही बात बताना चाह रहा हूं साहब, जो भी एमएलए आने वाले दौर में, जो भी काउंसलर या कॉर्पोरेटर आने वाले दौर में हमारे सामने आएगा, उन्हें एक सच्चा वादा करेंगे। अगर वादा वो लोग नहीं करे साहब, हम इंडिपेंडेंट यहां कंटेस्ट करेंगे, बाहर से किसी को नहीं आने देंगे हम यहां पे। अगर हमारे साथ हम बीआरएस पे भरोसा करते, बीआरएस पे हमको यकीन है, बीआरएस गवर्नमेंट को या बीआरएस एमएलए को हम लाएंगे बराबर। कब लाएंगे साहब, हमारे गरीब आवाम के साथ खांदे से खांदा मिलाकर खड़े होगा तभी लाएंगे। हमको बीआरएस गवर्नमेंट पे इसलिए भरोसा है, बीआरएस गवर्नमेंट आवाम को सिर्फ ये 2 BHK घरां दी बोल के मालूम नहीं, बहुत सारे कामा करी। कालेश्वर का जो प्रोजेक्ट है, इतना बड़ा प्रोजेक्ट, ये एग्रीकल्चर वालों से पूछो, उनको मालूम है कितना प्रॉब्लम सॉल्व हुआ साहब। इतने डिग्री कॉलेज, इतने गवर्नमेंट कॉलेज और इतने डॉक्टरेट कॉलेज जो है ओपन हुए तेलंगाना के अंदर, ये बीआरएस केसीआर की गवर्नमेंट में ही आए। आप बता दो, ये गवर्नमेंट कांग्रेस की अब नहीं, और इनके 22 और 24 मंथ्स बाकी है। ये 24 मंथ्स में क्या करते साहब ये लोग, ये 5 गारंटी नहीं करे। गैस सिलेंडर जो है 500 बोले, वो भी पट। लाइट के 2 बिला, लाइट के 200 यूनिट बोले। आज तक केसीआर नगर में व्हाइट राशन कार्ड है, कई को हम डॉक्यूमेंट सबमिट करना साहब। गवर्नमेंट का जब 2 BHK दिया गया, ऑटोमेटिकली कर देना, हम क्यों डॉक्यूमेंट देना। कभी कोई ऑफिसर डराता, थंब लगाते, पैड लेके आते, लैपटॉप में चेक करते, तुम होते नहीं होते, यानी गरीब आवाम को एक क्रिमिनल चोरों की तरह डराया जा रहा। तो हम जरूर कदम उठाएंगे, आने वाली बीआरएस गवर्नमेंट में हम साथ खड़े होंगे, हमारे प्रॉब्लम्स पूरे वो एमएलए के थ्रू ही हम पूरा करेंगे सब, ये बोलना चाहता हूं। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి 2 BHK ఏదైతే ఉందో, వాళ్ళంతా కూడా కేవలం లేడీస్ పేర్ల మీద మాత్రమే ఇచ్చారు. ఆ లేడీస్ పేర్లు ఏంటో చూద్దాం. నిజంగా ఒక్కసారి మనము ప్రతి ఒక్క ఫ్లాట్లలో చూసుకున్నటువంటి ఈ బోర్డు అంతా కూడా మనకు కనిపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఒక్కసారి కెమెరామెన్ తిప్పొచ్చు ఒక్కసారి. 17th బ్లాక్ ఇది, బెనిఫిషరీస్ ఆఫ్ ద 2 BHK కేసీఆర్ నగర్ ఫేజ్ 2 ఎట్ ద టైమ్ ఆఫ్ కొల్లూరు అని చెప్పొచ్చు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్మించినటువంటి బిల్డింగ్స్ 10 ఫ్లోర్స్ అయితే ఏంది, 11 ఫ్లోర్స్ అయితే ఏంది, లేకపోతే అక్కడ కలెక్టర్ ద్వారా నియమించబడ్డటువంటి పేర్లంతా కూడా మనం చదివే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సునీతాదేవి కావచ్చు, నవనీత కావచ్చు, అవంతి గారు కావచ్చు, సహానా బేగం కావచ్చు, రమాదేవి కావచ్చు, అనుష కావచ్చు, విజయ కావచ్చు, మంజుల కావచ్చు, పార్వతి కావచ్చు, లక్ష్మీ కాంత కావచ్చు, సూర్యనారాయణ కావచ్చు, సోమలక్ష్మి గారు కావచ్చు, ఇదంతా కూడా మనం ఎక్కడ చూసుకున్నా కూడా కేవలం ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ముఖ్య అరుణ గారు కావచ్చు, విమల గారు కావచ్చు, రేణుక గారు కావచ్చు,
ఫాతిమా గారు కావచ్చు, ఇటువంటి చూసుకుంటే ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా కేవలం ఆడవారి పేర్లతో మాత్రమే 2 BHK పట్టాలు ఇవ్వడం, వాళ్ళకి ఎంతో కొంత ఏ ఆస్తి లేకపోయినా సరే మేము ఏం గౌరవించుకోకున్నా సరే రేపటి రోజున జరిగేటువంటి కాన్సిక్వెన్సెస్ ఎవరు ఫేస్ చేయాలంటూ కూడా ఆలోచించి మరి కేవలం ఆడపిల్లలు మాత్రమే, కేవలం పెళ్ళైనటువంటి మహిళలు మాత్రమే, కేవలం రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే గవర్నమెంట్ గుర్తించి కలెక్టర్ల ద్వారా కావచ్చు, అక్కడ ఉండి ఆఫీసర్ల ద్వారా, రెవెన్యూ అధికారుల ద్వారా ఫోన్ నెంబర్ ఎవరు కూడా దాంట్లో థర్డ్ పార్టీ మెంబర్ కూడా దళారులు దరిచేరకుండా పకడ్బందీగా ఇచ్చినటువంటి ఈ యొక్క గృహ నిర్మాణ పద్ధతి ఏదంతో BHK దీంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం తొందరలో అవుతుందని మేము అనుకున్నప్పటికీ ఆ టైంలో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, మా యొక్క ఆశలు నిరాశ అవ్వడం, దాంతో మేమంతా కూడా సంతృప్తి చెందలేదు. కేవలం మాకున్నటువంటి స్తోమత మేరకు, మాకున్నటువంటి డబ్బుల మేరకు మేమంతా కూడా జమ చేసుకొని మరి మాకున్నటువంటి ఫెసిలిటీస్ ఏదైతే ఉందో బేసిక్ ఇమ్యూనిటీస్, అక్కడ ఉండే లైట్లు కావచ్చు, కరెంట్ ఫెసిలిటీస్ కావచ్చు, ట్యాప్స్ కావచ్చు, వాటర్ సంబంధించినటువంటి శానిటేషన్ అంతా కూడా మేము ఇక్కడ పిచ్చిగా మొలిచేటువంటి చెట్లను అంతా కూడా క్లీన్ చేశామంటూ ఏ ఒక్క అధికారులు కూడా మమ్మల్ని పరీక్షించడం కావచ్చు, మాకున్నటువంటి ప్రాంతాన్ని సందర్శించే ప్రయత్నం అయితే చేయలేదని చెప్తున్నారు. అయితే మరీ ముఖ్యంగా ఇది చేయకపోగా రానున్న కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో మాకంతా ఎలా బెదిరిస్తున్నారంటే, మీరు ఉన్నటువంటి సంవత్సరం మేము ఉన్నాం తప్ప 2 సంవత్సరాలకు కలిపి కూడా హోమ్ ట్యాక్స్ అయితేంది, మెయింటెనెన్స్ ట్యాక్స్ అయితే, ప్రొఫెషనల్ ట్యాక్స్ అంతా కూడా కలెక్ట్ చేసి మా యొక్క ఇళ్లకు మేము పనిలో వెళ్తున్నటువంటి సమయాల్లో మా ఇళ్లకు తాళాలు వేసే టైంలో మీరు ఇక్కడ ఉండట్లేదు, మీరు అమ్ముకున్నారు, లేదంటే మీ యొక్క పట్టాలు క్యాన్సల్ చేస్తామంటూ ఇక్కడ నుండి అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ముసుగులు ఉన్నటువంటి అడ్మిన్స్ కావచ్చు, లేదంటే దళారులాగా పనిచేసేటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లకు పనిచేసేటువంటి కొమ్ము కాసేటువంటి అధికారులు కావచ్చు, అధికారుల పేరులో ఉన్నటువంటి ముసుగులు బెదిరిస్తున్నారు. కానీ ఆ యొక్క ఏ ఒక్క బెదిరింపులకు మేమంతా కూడా బెదిరిపోం. కేసీఆర్ కట్టించినటువంటి ఇళ్లకు మాకున్నటువంటి సంబంధం రానున్న ఎలక్షన్స్లో, అది GHMC కావచ్చు, మున్సిపల్ నుంచి మొదలు పెట్టుకుంటే పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా మా యొక్క సత్తా చాటుతాం. దాదాపు హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీస్ నుంచి ఇక్కడ జనాలు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు అక్కడ లోకల్ లీడర్స్తో మేమంతా కూడా సమన్వయం చేసుకుంటూ ఇక్కడ అవసరమైతే ఇక్కడ ఒక కాన్స్టిట్యున్సీ లేదా ఒక MP కాన్స్టిట్యున్సీ నిర్మించుకుంటాం. లేకపోతే వీలైనంత తొందరగా మా యొక్క సంబంధించినటువంటి 1,00,000కు పైగా ఓట్లు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని 2 ఫేజులుగా డివైడ్ చేసి 2 కార్పొరేషన్లుగా కూడా భవిష్యత్తులో నిర్మించుకుంటామంటూ కూడా ఇక్కడ ఉండే జనరల్ సెక్రటరీ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఉండే కామన్ పీపుల్ కూడా వాళ్ళ ఆలోచనను, వాళ్ళకు ఉన్నటువంటి ఒక మనస్సుని చింపజేసేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు వెల్లడించడం అయితే జరిగింది. చూడాలి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ ఏదైతే అవతరణ చెందిందో కేవలం ప్రజల నుంచి పోయింది, ప్రజల నుంచి మనోభావాలు తెంచుకుంది, తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయిందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇది ఒక గుణపాఠం అవ్వబోతుందా, లేకపోతే మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కనుక వస్తే 5 గ్యారెంటీల పేరు మీద మోసం చేసినటువంటి మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఆటో డ్రైవర్లకు కావచ్చు, అనేక విధాలుగా మోసం చేసేటువంటి ఆ యొక్క కామన్ పీపుల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక్క నిరుద్యోగి కూడా బాగుపడట్లేదు, అధికారులకు కూడా బాగుపడట్లేదు, అనేక విషయాలు ఉన్నాయి. ఆ యొక్క ప్రతి ఒక్క సమస్యకు ఈ యొక్క కామన్ పీపుల్ చెక్ పెట్టేందుకు ముఖ్యంగా ఫేజ్ 2 ఏదైతే కొల్లూరులో ఫేజ్ 2 కేసీఆర్ నగర్ పీపుల్స్ అంతా కూడా రెడీగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. చూద్దాం, ఒక్కొక్క మహిళను పిలిచి అడుగుదాం వాళ్ళకు ఉన్నటువంటి ఆనందం ఏంటి, లేదంటే ఇన్ని రోజులు ఎక్కడున్నారు, వాళ్ళు కిరాయిలలో ఉన్నటువంటి సొంతింటి కళ ఎప్పుడు నెరవేరింది, వాళ్ళ మాటల్లో ఒక్కొక్క మహిళను మనం పిలిచి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, మీ పేరేంటి, మీ నియోజకవర్గం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను రైమత్ నగర్ నుంచి వచ్చాను, నా పేరు అవంతి. ఓకే, ఎలా అనిపిస్తుంది మేడం సొంతింటి కళ, అది కూడా మీ పేరు? సొంతింటి కళ కేసీఆర్ అంటే బాగా చేశారు సార్. మాకు ఒక 10 years నుంచి మేము అనుకుంటున్నాము సొంతిల్లు ఉండాలి అని చెప్పేసి. కేసీఆర్ వల్ల ఆ కళ నెరవేరింది. కాకపోతే ఫస్ట్లో మేము అనుకున్నాం ఫెసిలిటీస్ ఉండవేమో అని, కానీ బెటర్. కాకపోతే ఇంకా మాకేంటంటే ఇక్కడ హాస్పిటల్స్ ఫస్ట్ ప్రాబ్లం అది సార్. హాస్పిటల్స్ అయితే లేవు. ఇంకొకటి స్కూల్స్, మెయిన్గా అయితే ఇవి కావాలి. వాటర్ ప్రాబ్లం ఇంకోటి. ఇంకా బయట మనము ఇక్కడ ఇంద్రారెడ్డి నగర్ కాలనీకి వెళ్ళాలంటే ఒక్క ఆటో కూడా రాదు. బై వాక్ మనం ఖచ్చితంగా ఒక 1/2 hour అయితే పడుతుంది. ఇన్ టైంలో వెళ్ళాలంటే ఆటోస్ కనీసం ఓలా బుక్ చేసుకోవడానికి కూడా అది కూడా ఇన్ టైంలో రావట్లేదు. 100 rupees ఖచ్చితంగా
వెళ్ళడానికి 100 రూపీస్ అంటే మేము మళ్ళీ రిటర్న్ రావాలి. డైలీ 200 పే చేసి అయితే మేము వర్క్ చేయలేము కదా. బస్ ఫెసిలిటీస్ కావాలి కంపల్సరీ. హాస్పిటల్స్ అయితే సిటీస్లలో చూస్తుంటాం ఎన్నెన్నో పెద్ద పెద్ద బిల్డింగ్లు కావచ్చు, ఎన్క్లేవ్లు కావచ్చు, అపార్ట్మెంట్స్ అంతా కూడా ఆ అపార్ట్మెంట్ని తలపించేటువంటి మీ బిల్డింగ్స్ కావచ్చు 11 ఫ్లోర్ 12 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈవెన్ దో మీకు కష్టపడకుండా ఆ లిఫ్ట్కు ఫెసిలిటీ కల్పించినటువంటి గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, ఎలా అనిపిస్తుంది? ఎక్కడో బిల్డింగ్లో చూసినటువంటి ఆ అద్దాల మేడకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఈ రోజు మీకు కళ నెరవేరింది. హౌ యువర్ ఫీలింగ్? మా వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఇంకా ఈ కేసీఆర్ మళ్ళీ గెలిచినుంటే బాగుంటుండే, కాకపోతే బ్యాడ్ లక్. ఇంకోలాగా ఉంటుండేనేమో కేసీఆర్ వస్తే, ఇంకా మా ఫెసిలిటీస్ ఇంకా బాగుంటుండేమో. ఇంకా రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు మీకు 2 BHK సంబంధించిన కొల్లూరు ఫేజ్ 2 ఏదైతే ఉందో ఇప్పటికే మున్సిపాలిటీ కాలేదని మాతో ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నారు. ఒకవేళ మీ కనుక అన్నీ ఫలించి ఒకటేసారి మీకున్నటువంటి ఓట్లతో కావచ్చు, మీకున్నటువంటి అప్పర్ జనరేషన్తో ఓట్ల లెక్కించి చేసి తర్వాత మీకు ఒక జిహెచ్ఎంసీ ఎన్నికలు సపరేట్ మున్సిపాలిటీ చేస్తే ఏ పార్టీని ఎన్నుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది? టిఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ అయింది కదా. బీఆర్ఎస్. ఓకే, అంటే కేవలం ఇల్లు ఇచ్చినటువంటి ఆ ఫేవరా లేదంటే ఓవరాల్? లేదు, మొత్తానికి చూసుకుంటే కేసీఆర్ చేసిన ఫెసిలిటీస్ వేరు. ఇప్పుడు కాంగ్రెస్ అయితే అంతా అనిపించట్లేదు. కేసీఆర్ చేస్తున్నాం అంటున్నారు కదా. ఇందిరమ్మ రాజ్యంలో ఈ కులం కుతంత్రాలు ఏముండవు, లేదంటే పేదరికం ఏముండదు, ఇల్లు ఇస్తాం, పట్టాలు ఇస్తాం, రైతు బంధు ఇస్తాం, ఫ్రీ మహిళా శక్తి ఇస్తాం, లేదంటే 2500 రూపాయలు కావచ్చు, స్కూటీ ఇస్తాం అంటున్నారు. కానీ కేసీఆర్ చేసి చూపించిండు కదా సార్. కేసీఆర్ అయితే చేసి చూపించిండు. వాళ్ళు ఏమి ఇస్తారో మాకు తెలియదు. కేసీఆర్ అయితే మాకు ఆల్రెడీ చేసి చూపించిండు కాబట్టి కేసీఆర్ మా కళ నెరవేరేది. ఓకే మేడం, మీ పేరేంటిది, ఎక్కడి నుంచి వచ్చారు? कौसर सुल्ताना है मेरा नाम। मैं हफीजपेट से आई। मेरे को डबल बेडरूम मिला यहाँ पे। मैं यहाँ पे अच्छा है बोल के आ तो गई, यहीं रह रही हूँ, मगर यहाँ पे ना बच्चों के लिए कुछ सहूलत है, ना हॉस्पिटल है, ना स्कूल है, कुछ भी नहीं है यहाँ पे। बहुत आने के बाद लग रहा? हाँ, वो 2 BHK आने के बाद वो कंसर्न ऑफिसर आपको फोन किया था, वो आने को देखकर या कैसे मिला आपका? सार कैसे पसंद हुआ? कैसे लग रहा मैडम? ये पूरा ये लाइफ टाइम अचीवमेंट से मानता आप कैसे लग रहा आपको? मेरे को बहुत खुशी हुई। मैं किराए से थी, किराया निकलना बहुत मुश्किल था मेरे वास्ते। किराया नहीं निकल रहा था, मेरे हस्बैंड की भी तबीयत खराब रहती। मेरे को डबल बेडरूम आया तो मैं बहुत खुश हो गई, मगर जब मैं यहाँ आई तो यहाँ पे कौन सी भी चीज़ की सहूलत नहीं है। अब बहुत ज़्यादा परेशानी है। अगर गवर्नमेंट से हम लोगों को सहूलत मिल गई तो बहुत अच्छा था। जब पहले की गवर्नमेंट थी तो बहुत, जब हम लोगों को घर बना के दिए, अब कुछ भी सहूलत नहीं है। हम लोगों को बहुत ज़्यादा परेशानी है। इसलिए मेरी बात ये है कि यहाँ पे हॉस्पिटल और बसा नहीं है, कुछ भी नहीं है, स्कूल नहीं है, बच्चों का फ्यूचर खराब है पूरा। तो वो सब की सहूलत हो गई तो हम लोग अच्छे से रह सकते हैं यहाँ पे। क्या काम करते हैं मैडम आप? आपका सर क्या काम करते हैं? मैं हाउस वाइफ हूँ। मेरे हस्बैंड वॉल पेंटर है, मगर उनकी तबीयत अच्छी नहीं रहती, उन्होंने जाते काम पे, वो ज़्यादा घर में ही रहते। वॉल पेंटर है मेरे हस्बैंड। मेरे 3 बच्चे हैं, बहुत बच्चों का फ्यूचर खराब हो गया। अब यहाँ पे स्कूल वो खुल गया करा तो मेरे को बहुत अच्छा रहता। अब सबके लिए अच्छा है। हम लोगों के वास्ते यहाँ घर आया, हम लोग बहुत खुश है। पानी की थोड़ी परेशानी है, स्कूल दवाखाने, ये सब चीज़ों की भी अगर सहूलत हो गई तो हम लोग को हर चीज़ से अच्छा हो जाता। बस ఏం పేరమ్మా, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనుకో? నా పేరు అనిత సార్. ఓకే, కిషన్ బాగ్ నుంచి వచ్చినాం మేము. ఓకే, ఇక్కడ 11వ ఫ్లోర్లో వచ్చింది మాకు. ఓకే. ఇప్పుడైతే ప్రాబ్లం ఏం లేదు, కానీ కొద్దిగా అనిపిస్తుందమ్మా సొంతింటి కళ ఒక ఆడవారి పేరు చాలా మీద? సంతోషం ఉంది సార్. సొంత ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే చిన్న ఇల్లుతో బతికిన వాళ్ళం మేము. చాలా బీద కుటుంబం నుంచి వచ్చినాము, కానీ చాలా సంతోషం ఉంది. 11వ ఫ్లోర్ వచ్చింది మాకు. వాటర్ది మాత్రం ప్రాబ్లం అవుతుంది కొద్దిగా అప్పుడప్పుడు. మా రషీదాన్ని ఉండడం వల్ల నీళ్ళది ఇంకా ఇబ్బంది లేదు, కానీ వేరే బ్లాక్ వరకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ లిఫ్ట్లో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది సార్. నడిచి ఎక్కాలి దిగాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఏందో జర చూడండి. బస్సు ప్రాబ్లం ఉంది, పిల్లల స్కూల్ది కూడా ప్రాబ్లం ఉంది.
ఎలా అనిపిస్తుందమ్మా తెలంగాణ రాష్ట్రంలో రానున్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అంతా మారింది, కానీ ఆ గవర్నమెంట్ తోటే మాకున్నటువంటి ఫెసిలిటీస్ అంతా కూడా మిస్ అవుతున్నాయి. కక్షపూరితంగా మా దగ్గర నుంచి ఎక్సెస్ ట్యాక్సెస్ ఏదైతే ఉందో కరెంట్ బిల్లుల పేరు మీద మోసాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ అటువైపు గవర్నమెంట్ కాంగ్రెస్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మాత్రం పేదరికాన్ని తుడిచేస్తాం, ఇందిరమ్మ రాజ్యం చేస్తాం, లేదంటే వాళ్ళకు సరైన మెరుగున్నటువంటి ఫెసిలిటీ అందిస్తామంటూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి ఏది నమ్మొచ్చు అంటారు దీంట్లో? తెలంగాణనే మాకు గుర్తుకొస్తుంది సార్ ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేయట్లేరు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. హాస్పిటల్ కానీ ఏవైనా కానీ ఇప్పుడు అంతగానం లేదు, తెలంగాణకు ఉన్నంత లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చూస్తారా మరి ఏం చేస్తారో మాకు తెలుస్తలేదు అసలు. బస్సులు అవి పిల్లల స్కూలు అవి చూడండి సార్ ఏముందో. రేషన్ షాప్లు కూడా బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా ఫస్ట్ ఉన్న జాగాకి వెళ్ళి తెచ్చుకోవాలి మేము. బియ్యం తెచ్చుకోవాలంటే ఏం తెచ్చుకోవాలన్నా అంత దూరం పోవాలి. వచ్చే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ కావచ్చు, అక్కడ మున్సిపల్ కమిషనర్ అంతా కూడా ఎవరికి ఓటు వేసేటువంటి అవకాశం ఉంది? ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ సపరేట్గా మీకు ఉన్నటువంటి మున్సిపాలిటీ కనుక అయితే మీరు ఎలా ఫీల్ అవుతారమ్మా రానున్న రోజుల్లో? టీఆర్ఎస్ రావాలనే ఉంది సార్ మాకు. వస్తే చాలా బాగుంటది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.